ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అత్యవసరంగా మీడియా సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి కౌంటింగ్ 1 year అయినటువంటి సందర్భంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ వెన్నుపూటు దినంగా ప్రకటించిందో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా పీడా విడగరైంది అనే కార్యక్రమం చేయమని పిలుపులో భాగంగానే ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సంక్రాంతి, దీపావళి 2 పండుగలు ఒకే రోజు చూపించాలి. సంక్రాంతి సందర్భంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించాలి. సాయంత్రం నరకాసుని వధించినట్టుగా రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్ర వదిలిన సందర్భంగా తపాసులతో దీపావళి జరుపుకోవాలని పార్టీ ఆదేశాల మేరకు 4వ తారీఖు మేము చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న ఉదయం 10 గంటలకి మనం గౌరవ శాసనసభ్యులు ఎడపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. తగుదునమ్మా అని సాయంత్రం 4 గంటలకి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లోనే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేను ప్రస్తావిస్తాను. ఆ ప్రెస్ మీట్ లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతా జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైనటువంటి సందర్భంలో కనీసం 10% కూడా హామీలు నెరవేర్చలేదనే విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. నిజంగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడో ఆయన గతంలో మా జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. 2019లో జనసేన పార్టీ తరఫున గురజాల నియోజకవర్గంలో వారు పోటీ చేసి 12,504 ఓట్లతో వాళ్ళు ఈ నియోజకవర్గంలో పరిమితమయ్యారు. కేవలం గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారిని చూసే ఆ 12,504 ఓట్లు వచ్చాయని కూడా నేను గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏ ఒక్క రోజైనా జనసేన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరు అందుబాటులో ఉన్నారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మీరు ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నారే. జనసేన మీరు ఎలక్షన్స్ ముందు మాత్రమే వైఎస్ఆర్సీపీలో చేరారు. సుమారు 4 సంవత్సరాలు జనసేన పార్టీలోనే మీరు కాలయాపన చేశారు. ఏ రోజైనా సింగిల్ వీడియో, ఒక సెల్ఫీ వీడియో ఉన్న ఆనాటి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేసి విడుదల చేసినటువంటి సందర్భం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం జనసేన పార్టీ పేరు చెప్పుకొని అదేవిధంగా ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేశారో ఆ పర్సన్, నిన్న ఇచ్చినటువంటి పర్సన్ గతంలో జనసేన పార్టీ బహిరంగ సమావేశాల్లో అందరి సమక్షంలో మాకు ఏదైతే ఈ రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ సిద్ధాంతాలు, ఆయన భావాజాలం నచ్చే మేము ఈ పార్టీలోకి వచ్చాం. మాకు కులాలు లేవు, మతాలు లేవు, పవన్ కళ్యాణ్ గారే మాకు దేవుడు, ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాం, మేము ఆ ఊపిరి ఉన్నంత కాలం మా జనసేన పార్టీలోనే కొనసాగుతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు చేయలేదని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీ సులాభం కోసం వేరే పార్టీ టికెట్లు ఆశించి భంగపడికి గురై వైఎస్ఆర్సీపీలో చేరి 4 రోజులకి 3 రోజులకి ప్రెస్ మీట్ పెడతా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోబోమని కూడా ఇప్పటికే మేము మీకు చాలా సమయం ఇచ్చాం. అర్థం చేసుకుంటారని ఓపిక పట్టాం. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలన్నా కూడా భయపడేలా చేస్తామని కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు నిబద్ధతగా నిజాయితీగా జనసేన పార్టీలో కంటిన్యూ అయ్యి ఏ ఒక్క కార్యకర్తకైనా అండగా ఉన్నారా? నేను పదే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరొక హామీ చెప్పారు, 10% కూడా కూటమి నాయకులు హామీలు నెరవేర్చలేదంట. ఈ రోజు సూపర్ 6 హామీతో అధికారం చేపట్టినట్టు మేము మెగా డిఎస్ ఇచ్చాం, వృద్ధులకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం, దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు రిలీజ్ చేశాం. రేపు జూన్ 12వ తారీఖున సంవత్సరం అయినటువంటి సందర్భంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇవ్వతా ఉన్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నటువంటి మేము 20,000 రూపాయలు 3 విడతలుగా కూడా జూన్ 12వ తారీఖు మొదటి విడత ఇవ్వబోతా ఉన్నాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు అన్నామో ఆ సౌకర్యం కూడా 15వ తారీఖు కల్పించబోతా ఉన్నాం. కేవలం 14 నెలల వ్యవధిలోనే సూపర్ 6 హామీలు అమలుపరిచినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అధికారంలో చేపట్టినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. రద్దు చేశారా? మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం రద్దు చేశారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేశారు మీ భారతి గారు. గూగుల్లోకి యూట్యూబ్లోకి వెళ్ళి చర్చ కొట్టండి. ఇచ్చారా? కేవలం 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం 15,000, 3 సంవత్సరాలు 14,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం మీది కదా. ఏ హామీ నిలబెట్టినారు మీరు? ఏదో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పన్నారు కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు హామీలు నిలబెట్టుకోలేదు, ఎవరు హామీలు నిలబెట్టుకున్నారు? మీరు చెప్పినటువంటి మాటలు వినేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. అన్ని కూడా ప్రజలు క్లుప్తంగా వారు పరిశీలిస్తా ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. గురజాల నియోజకవర్గంలో ఏదైతే గౌరవ మాజీ శాసనసభ్యులు కాశ్ మహేష్ రెడ్డి చెప్పినటువంటి మాడుగుల నుంచి బుగ్గవాగ డ్యాం నుంచి ఇంటింటికి మంచి పథకం కావచ్చు, ఆర్ఓబికి సంబంధించినటువంటి ఏ పనులు కూడా ఆయన నిర్వర్తించకుండా ఆయన వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం సంవత్సర కాలంలోనే వాటన్నిటికీ శంకుస్థాపన చేసి ఆల్రెడీ కాంట్రాక్టులు కూడా ఓకే, మరో సంవత్సరాల వ్యవధిలో వీటన్నిటిని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. అభివృద్ధి చూసి ఓర్వలేక మీ ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం గురించి గాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి గురించి గాని మరొక్కసారి మాట్లాడితే భారీ స్థాయిలో కూడా సమాధానం చెప్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీ మహేష్ రెడ్డి ఎలక్షన్స్ కు ముందు రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఈ నియోజకవర్గంలో ఓడిపోతే చెప్పాడో, దమ్ముంటే మీ నాయకులందరూ మహేష్ రెడ్డి ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసి ముందు యుద్ధ ప్రాతిపదికన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళిపోమని చెప్పేసి మేము మిమ్మల్ని హితం చెప్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజల మీద మీకు కనుక రాజకీయ పక్షపాతి అయితే మహేష్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన రాజకీయ సన్యాసం చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంకా ప్రెస్ ముందుకు వస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, పోలీస్ స్టేషన్ మీదకి మేము 100 మందిని వేసుకుని వచ్చి అల్లరి సృష్టిస్తామంటే ఇక నుంచి కూడా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ లో ఏదో పలికాడో అతనికి మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నాం, మీ పనులు మీరు చేసుకోండి. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా మీ ఆత్మ పరిశీలన చేసుకుని మా మిత్రులు అన్నట్టుగా జనసేన పార్టీలో మీ పాత్ర ఏంటి, మీరు గతంలో ఏం చేశారు, వాటన్నింటిని కూడా మేము ఆధారంతో బయటపెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. దయచేసి మీ రాజకీయం ఏదైతే ఉందో హాస్పిటల్ పరంగా చేసుకోండి, ఓపెన్ గా చెప్తున్నా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జోలికి మరొకసారి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ జూన్ 4వ తారీఖున మేము చేపట్టబోయే పీఠా వెరగడేందు కార్యక్రమాన్ని ఉదయం